పిల్ల కుందేలు ప్రత్యేకత. ఒక అడవిలో చిట్టి కుందేలు వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. పాపం దానికి కళ్ళు కనిపించవు, నీకేమీ కనబడదు, నువ్వేం చేయలేవు అంటూ హేళన చేసేవి అడవిలో కొత్తగా వచ్చిన జంతువులు. దాంతో అది చాలా బాధపడేది. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నన్ను చూసి ఆ జంతువులన్నీ నవ్వుతున్నాయి, కళ్ళు కనిపించకపోవడం నా తప్పు కాదు కదా అంటూ ఏడవసాగింది. పిల్ల కుందేలు ఏమీ చూడలేకపోయినా చాలా తెలివైంది. దూరంగా ఏమైనా జీవులు వస్తుంటే వాసనతోనే పసిగట్టి అది ఏ జంతువో చెప్పేది. సింహం, పులి వంటి క్రూర మృగాలైతే చుట్టుపక్కల జంతువులను హెచ్చరించేది, వాటి ప్రాణాలు రక్షించేది. పిల్ల కుందేలు మాటలు విన్న తల్లి, వాళ్ళంతా ఏదో అంటున్నారని నువ్వేం బాధపడకు చిట్టి, అందరిలా చూడలేకపోయినా నీకంటూ ఒక ప్రత్యేకత లక్షణం ఉంది కదా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ధైర్యంగా ఉండాలి, కానీ మనలో బలహీనతలు తడుచుకుంటూ బాధపడకూడదు అంది. అదే రోజు సాయంత్రం జంతువులన్నీ కలిసి ఒక చోట సరదాగా కూర్చున్నాయి. అటువైపుగా సింహం వస్తుందని గమనించిన పిల్ల కుందేలు అక్కడున్న జంతువులకు విషయం చెప్పింది. వెంటనే అవి ఎక్కడికక్కడ పారిపోయి చెట్లు పొదల్లో దాక్కున్నాయి. సింహం వెళ్ళిపోయాక బయటికి వచ్చి, మమ్మల్ని క్షమించు మిత్రమా, నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు మా ప్రాణాలు పోయేవి, మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నాయి జంతువులు.